రూబీ ఉంగరం, ది రూబీ రింగ్. ఒకప్పుడు జూలియా అనే అందమైన యువరాణి ఉండేది. ప్రిన్సెస్ జూలియా చూడటానికి చాలా ముద్దుగా ఉన్నా ఆమె మనస్సు మాత్రం ఏమాత్రం మంచిది కాదు. ఆమె స్వార్థపరురాలు, దయలేనిది, మరియు ఆమె తన చక్కని దుస్తులు, విలువైన ఆభరణాల గురించి మాత్రమే ఆలోచించేది. ఒకరోజు ఆమె తండ్రి అయిన రాజు ఆమెకు అద్భుతమైన రూబీ ఉంగరాన్ని ఇచ్చారు. ఆమె దానిని తన వేలికి పెట్టుకుంది మరియు ఆమె తన చేతిని అటూ ఇటూ కదిలిస్తూ దానిని చూసుకుంటున్నప్పుడు అది ఎర్రటి నిప్పులా మెరిసి మెరుపులు విసిరింది. ఆ ఉంగరం ఆమెకు ఎంతగానో నచ్చింది. ఆమె దానిని అన్ని వేళలా ధరించేది. ఒకరోజు పనిమనిషి అన్న ప్రిన్సెస్ జూలియా జుట్టు దువ్వుతుండగా ఆమె కిటికీ పక్కన కూర్చుంది మరియు ఆమె ముందున్న టేబుల్ మీద ఆమె రూబీ ఉంగరం ఉంది. సూర్యకిరణాలు తగలగానే అది మెరుస్తోంది. ఆ క్షణంలో ఒక జాక్డా పక్షి కిటికీ పక్కన ఎగిరింది. జాక్డా పక్షులకు మెరిసే వస్తువులు అంటే చాలా ఇష్టం మరియు ఆ పక్షి ఉంగరాన్ని చూడగానే వెంటనే కిందకు దూకి దానిని టేబుల్ నుండి లాక్కుని తన ముక్కుతో పట్టుకుని ఎగురుకుపోయింది. ప్రిన్సెస్ జూలియా చాలా కోపంగా ఉంది. వెంటనే ఆ జాక్డాను ఆపి, నా ఉంగరం తిరిగి తీసుకురండి అని ఆమె కేకలు వేసింది. ఆమె పనిమనిషి అన్న ఆ దొంగ జాక్డాను పట్టుకోవడానికి తోటలోకి పరిగెత్తింది. ఆమె దానిని ఒక చెట్టుపై వాలినట్లు చూసి దానివైపు పరిగెత్తింది. ఆమె దగ్గరికి రాగానే ఆ జాక్డా ఎగిరిపోయింది. కాని అది ఎగురుతుండగా ఉంగరం దాని ముక్కు నుండి జారి సరస్సులోకి నేరుగా పడిపోయింది. అయ్యో, నేను దానిని యువరాణి కోసం ఎప్పటికీ తిరిగి తేలేను మరియు ఆమె చాలా కోపంగా ఉంటుంది అని పాపమన్నా నిట్టూర్చింది. అన్నా ఆశ్చర్యపోయేలా ఒక చేప నీటి నుండి తన తలను పైకి పెట్టింది. దాని నోటిలో రూబీ ఉంగరం ఉంది. ఆ చేప మాట్లాడటంతో ఆమె మరింత ఆశ్చర్యపడింది. నువ్వు ప్రతిరోజు నాకు రాజభవనం కేక్ ముక్క తెస్తానని వాగ్దానం చేస్తే నేను నీకు ఉంగరాన్ని తిరిగి ఇస్తాను అని ఆ చేప చెప్పింది. అన్న వెంటనే వాగ్దానం చేసింది మరియు చేప ఆమెకు ఉంగరాన్ని ఇచ్చింది. ఆమె తన వాగ్దానం గురించి ప్రిన్సెస్ జూలియాకు చెప్పింది. కాని యువరాణి కేవలం నవ్వింది. ఒక పిచ్చి చేప గురించి ఎందుకు పట్టించుకోవాలి అని ఆమె అడిగింది. మనకు ఉంగరం తిరిగి వచ్చింది కాబట్టి ఎందుకు ఇబ్బంది పడాలి? అయినప్పటికీ అన్న తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని నిశ్చయించుకుంది మరియు ప్రతిరోజూ ఆమె ఒక ముక్క రాజభవనం కేక్తో సరస్సు దగ్గరకు వెళ్లేది. కేక్ ముక్క సంపాదించటం ఎల్లప్పుడూ సులభం కాదు మరియు ఒకరోజు ప్రిన్సెస్ జూలియా బయట ఉండటంతో అసలు కేక్ లేదు. అన్న ఎక్కడైనా కేక్ దొరుకుతుందేమో అని చూడటానికి రాజభవనం వంటగదికి వెళ్ళింది. ప్రధాన వంటవాడు ఆమెను పట్టుకున్నాడు. ప్రధాన వంటవాడు చాలా కోపిష్టి వ్యక్తి మరియు అతను అన్నను నేరుగా రాజువద్దకు తీసుకువెళ్లి రాజభవనం వంటగది నుండి దొంగిలించిందని ఆమెపై ఆరోపణలు చేశాడు. వెంటనే ఆమెను తీసివేయండి అని రాజు అన్నాడు. మనం దానిని సహించలేము. అన్న చివరిసారిగా సరస్సు దగ్గరకు వెళ్ళింది. క్షమించండి చేప, నేను నా వాగ్దానాన్ని ఇకపై నిలబెట్టుకోలేను అని ఆమె చెప్పింది. చేప తల నీటి ఉపరితలంపై కనిపించింది. నువ్వు నాకు యువరాణి తోట నుండి ఒక ఎర్ర గులాబీని తెస్తే నేను నీ వాగ్దానాన్ని వదిలేస్తాను అని చేప బదులిచ్చింది. అన్న యువరాణి గులాబీ తోటవైపు పరిగెత్తింది. అక్కడ గులాబీ పొద ఉంది, కాని దానిపై ఒక్క ఎర్ర గులాబీ మాత్రమే ఉంది. గులాబీ పొద సూర్య గడియారం పక్కన పెరిగింది మరియు ఆ సూర్య గడియారం పక్కన ఉన్న సీటులో ప్రిన్సెస్ జూలియా కూర్చుంది. రూబీ ఉంగరం ఆమె పక్కన సూర్య గడియారం మీద పడి ఉంది. అన్న యువరాణి వెనుక నుండి దొంగతనంగా వెళ్లి చేచాపి ఆ ఒక్క ఎర్ర గులాబీని మెల్లగా కోసింది. ఆ కొమ్మ వెనక్కి ఉలిక్కిపడి ప్రిన్సెస్ జూలియాను కలవరపరిచింది. గాడ్స్, ఆ అమ్మాయిని పట్టుకోండి అని ఆమె అరిచింది. అన్న పారిపోయింది. ఎర్ర గులాబీని తనతో తీసుకువెళ్ళింది. ఆమె సరస్సు దగ్గరకు పరిగెత్తి ఆ గులాబీని నీటిలోకి విసిరింది. గాడ్స్ ఆమెను పట్టుకుని రాజు ముందు హాజరుపరిచారు. అన్న నిజం చెప్తుందని ఎవరూ నమ్మలేదు. కాబట్టి రాజు ఆమెతో ఏమి చేయాలని నిర్ణయించే వరకు ఆమెను ఒక చెరసాలలో ఉంచారు. కిటికీ కడ్డీలగుండా ఒక కాకి ఎగిరివచ్చింది. చేప నిన్ను మర్చిపోలేదని చూపించడానికి ఇదిగో అని కాకి చెప్పింది. అది కేక్ ముక్క. సరస్సు యొక్క నిశ్చలమైన నీటి నుండి ఒక అందమైన యువరాజు పాలు తెల్లని గుర్రంపై బయలుదేరాడు. అన్న ఎక్కడా
అని యువరాజు అడిగాడు. అన్నను విడుదల చేయండి అని యువరాజు డిమాండ్ చేశాడు. అతను ప్రిన్సెస్ జూలియా దుస్తుల స్కర్ట్ను చూపించాడు, మరియు ఆమె దుస్తుల అంచులో ఉంగరం చిక్కుకుని ఉండటం అందరూ చూశారు. నేను ఒక మాయా మంత్రానికి గురయ్యాను, మరియు నా ఆజ్ఞలను పాటించేంతగా నన్ను ఎవరైనా పట్టించుకునే వరకు చేపగా ఉండటానికి శాపగ్రస్తుడయ్యాను అని అతను చెప్పాడు. నువ్వు నా శాపాన్ని విరిచావు. యువరాజు అన్నను తన గుర్రంపై ఎక్కించుకుని వారు అతని రాజ్యానికి వెళ్లారు. అక్కడ వారు వెంటనే వివాహం చేసుకున్నారు. అన్న ప్రిన్సెస్ అన్న అయింది. ఆమె ఎల్లప్పుడూ యువరాజు నుండి వచ్చిన ప్రత్యేక బహుమతి అయిన అందమైన రూబీ ఉంగరాన్ని ధరించేది.